అందుకే ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఆడబిడ్డలకు ఉంటుంది, రెండో ప్రాధాన్యత మా నిరుద్యోగ యువకులకు ఉంటుంది. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి సంవత్సరానికి 27,000 కోట్ల రూపాయలు పేదల విద్య కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, 8% నిధులు ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అని ఈరోజు నేను గొప్పగా చెప్పదలుచుకున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి, మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను రైల్వే మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత పోయి కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు, నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. ఇట్లాంటి బుద్ధులు మానుకోండి కిషన్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డావంటే, తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డానికి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఓరు. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఇప్పటి వరకు గాంధీ గారు చాలా ఇంకా చిట్టా చదివేండు. నేను ఒక మాట ఇస్తున్న వారికి, ఒక్కొక్కటిగా కాకుండా 6 నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి తీసుకురండి, మళ్ళా 6 నెలలకి ఇక్కడికి వస్తా, నువ్వు అడిగిన అన్నీ ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రులు హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి చేయకపోయిన ఉంటే, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తేకపోయిన ఉంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో నెంబర్ 1 అవుతుండేనా? ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితోని ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు మన రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. అందుకే విజ్ఞతతోని రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, మూసి ప్రక్షాళన చేసుకుందాం, రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుందాం, రేడియల్ రోడ్ వేసుకుందాం, పేదలకు ఇండ్లు కట్టిద్దాం, పేదలకు వైద్యాన్ని అందిద్దాం, పేదల పిల్లలకు విద్య ఇప్పిద్దాం. తద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణగా మారుతుంది. ఆనాడు వాళ్ళు విధ్వంసం చేస్తే ఈనాడు తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. రాబోయే 24 నెలలు నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఆఖరి 6 నెలలు ఎన్నికల కోసం, రాజకీయాల కోసం వస్తాం. ఆనాడు ఈ ప్రాంతంలో